ఏపీకి జరుగుతున్న అన్యాయంపై జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఇవాళ పలువురు పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో సమావేశమయ్యారు. అనంతరం జాతీయ మీడియాతో మాట్లాడతారు. ఏపీకి జరిగిన అన్యాయంపై ముఖ్యమంత్రి ఇవాళ జాతీయ తెలుగు మీడియా ముందు ప్రెజెంటేషన్ ద్వారా వివరించాలని నిర్ణయించారు. ఢిల్లీలో ఉన్న చంద్రబాబు నిన్న సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు పార్టీ ఎంపీలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ఇవాళ కూడా లోక్సభలో అవిశ్వాసం ఇవ్వాలని నిర్ణయించారు. అయితే ప్రభుత్వం చర్చకు సిద్ధపడకపోవచ్చని అంచనా వేస్తున్నారు. దీంతో పార్లమెంట్ సమావేశాలు ముగిశాక కూడా ఆందోళనను ఎలా కొనసాగించాలి, మద్దతుగా వచ్చిన పార్టీల సహకారాన్ని ఎలా తీసుకోవాలి అనే అంశాలపై ఎంపీలతో సమాలోచనలు జరిపారు చంద్రబాబు. కేంద్రం మెడలు వంచి ఏపీకి రావాల్సిన హక్కులను, విభజన హామీలను ఎలా సాధించాలనే దానిపై కొన్ని వ్యూహాలను రూపొందించామని టీడీపీ ఎంపీలు చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర క్రమంగా క్షీణిస్తూ ఉండటం, ప్రధాని మోదీని ఎదుర్కోగల దీటైన నేత కనిపించకపోవడంతో తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి వైపు ప్రతిపక్షాలన్నీ చూస్తున్నాయి. మరి పలువురు నేతలతో భేటీ అవుతున్న చంద్రబాబు ఈ రోజు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో భేటీ కానున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చంద్రబాబుతో భేటీ అయ్యారు. మరి ఈ భేటీలో ఎటువంటి అంశాలు చర్చకొచ్చాయి? చంద్రబాబు పాత్ర ఢిల్లీలో ఏంటి అనే దానిపై ఎటువంటి చర్చ కొనసాగుతోంది? కృష్ణ, సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత చేసినటువంటి చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పాత్ర క్రమంగా క్షీణిస్తూ ఉండటం, ప్రధాని మోదీని ఎదుర్కోగల దీటైన నేత కనిపించకపోవడంతో తెలుగుదేశం అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి వైపు ప్రతిపక్షాలు చూస్తున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చంద్రబాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన వైనం జాతీయ రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టిందని చెబుతున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగనుంది. ఇవాళ కూడా మరికొంతమంది పార్టీ నేతల్ని చంద్రబాబు కలవనున్నారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ వారి మద్దతు కూడగడుతున్నారు. కేంద్రం రాష్ట్రాన్ని ఏ రకంగా దగా చేస్తోందో వివరిస్తూ వారికి ఓ నివేదికను ఇస్తున్నారు. నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి, ఏం చేయాలి, చాలా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ఎలాగైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు మనం కాపాడుకోవాలి, ఈ కొత్తగా విడిపోయిన రాష్ట్రానికి ఇబ్బంది కలగకుండా చేయాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ విషయం ఒకటి కూడా పెట్టలేదు అని కొంతమంది ఎంపీలు చెప్పినప్పుడు నేను కూడా చెప్పా. ఈరోజు బడ్జెట్లో పెట్టడం కాదు, ఈరోజు ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ ఏదైతే మెంబర్స్గా ఓతు తీసుకున్నారో ఆ ఓతు సమయంలో లాబీలో బయటనే ఉండి
ఆంధ్రప్రదేశ్ మేమిద్దరం ఓటు తీసుకున్న తర్వాతే లోపలికి వచ్చారంటే మన ఆంధ్రప్రదేశ్ పైన ఎంత కసి ఉందో, ఎంత పగ ఉందో మాకు అర్థం కావట్లా. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో చంద్రబాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. తాను రాజకీయాలు చర్చించేందుకు రాలేదని, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకే వచ్చానని చంద్రబాబు స్పష్టంగా చెప్పినప్పటికీ పార్లమెంట్ సెంట్రల్ హాల్లో గడిపిన 3 గంటలు ఆయనే కేంద్ర బిందువుగా మారారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని పార్టీల ఎంపీలు ఆయనతో మాట్లాడేందుకు, ఫోటోలు దిగేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. ఉభయ సభలు 12:30లోపే వాయిదా పడినప్పటికీ ఎంపీలు ఇళ్లకు పోకుండా సెంట్రల్ హాల్లో చంద్రబాబును కలిసేందుకు వేచి చూశారు. తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, అకాలీదళ్, శివసేన, బీజేడీ, ఆర్జేడీ, సమాజ్వాదీ, బీఎస్పీ, డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలు చంద్రబాబును కలుసుకున్నారంటే ఆయా పార్టీల అధినేతలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని భావించాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకుల్ని కలిసి ఢిల్లీలో మన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వారు అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా ఆ విషయంలో సానుభూతి అర్థం చేసుకున్నారు. ఇప్పటి వరకు వాళ్ళ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు. మీరు చూసుంటారు, గతంలో కూడా 46 సార్లు ఇచ్చారంట నో కాన్ఫిడెన్స్ మోషన్. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున మద్దతు అనేది రాలేదండి. ఇవాళ 100 నుంచి 150 మంది ఎంపీలు మద్దతు ఇస్తున్నారు. అంటే మా చంద్రబాబు నాయుడు గారు వారి మీద ఉన్న నమ్మకంతో ఈ రోజున దానివల్ల వారు స్పందించి చంద్రబాబు గారు 150 మంది దాకా మద్దతు ఇస్తున్నారు. కాబట్టి వేరే స్టేట్స్కి వేరే ఇష్యూస్ ఉన్నాయి, కానీ మెయిన్ ఇష్యూ ఏంటి, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందనేది మనం ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని పార్టీల దృష్టికి, దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్ళగలిగాం. కాబట్టి వారికి కనీసం కలిసి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత అనేది ఉందని వారు ఈ రోజున రావడం జరిగింది. తప్పనిసరిగా వారు ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా వారి సాలిడారిటీని వారు ఎక్స్టెండ్ చేస్తారని చెప్పారు. ప్రస్తుతానికి చంద్రబాబు ఎజెండా ఏపీకి జరిగిన అన్యాయం, కేంద్రం నిర్లక్ష్యాన్ని ఇతర పార్టీల దృష్టికి తీసుకురావటమే కావచ్చు. కానీ ఆయన ఢిల్లీ పర్యటన భవిష్యత్తులో జరిగే పరిణామాలకు కారణమవుతుందని ఒక నాయకుడు తెలిపారు. ఆయన కొంతకాలం బీజేపీతో ఉన్నప్పటికీ మున్ముందు బీజేపీయేతర శక్తులకు నాయకత్వం వహించే విషయంలో ఎవరికీ అభ్యంతరాలు ఉండవని పరిశీలకులు భావిస్తున్నారు. గుజరాత్ అల్లర్ల తరువాత మోదీని వ్యతిరేకించిన తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నిలిచిపోయారని, ఇప్పుడు కూడా ఎన్డీఏ నుంచి తప్పుకున్న తొలి నేతగా నిలిచారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మీరు యునైటెడ్ ఫ్రంట్ ను నిర్మించిన రోజులు గుర్తుకొస్తున్నాయని విలేకరులు వ్యాఖ్యానించినప్పుడు బాబు నవ్వి ఊరుకున్నారు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి 72 పేజీల నివేదికను జాతీయ నాయకులకు ఏపీ సీఎం చంద్రబాబు అందజేశారు. కేంద్రం ఇచ్చింది గోరంతే అని వాపోయారు. ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు మంగళవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వివిధ పార్టీల నేతల్ని కలిశారు. రాష్ట్రానికి కేంద్రం చేసిన అన్యాయాన్ని వివరిస్తూ నివేదిక ప్రతులనిచ్చారు. 72 పేజీల నివేదికలో శాస్త్రీయంగా విభజన చట్టం రూపకల్పన, విభజన తీరును వివరించారు. 58.32% జనాభా ఉన్నా రాష్ట్రానికి 46% రెవెన్యూ ఇచ్చిన విషయాలను ప్రస్తావించారు. ఈశాన్య రాష్ట్రాల మాదిరే పరిశ్రమలకు రాయితీ, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. యూపీఏ కేబినెట్ తీర్మానాన్ని జత చేశారు. ప్యాకేజీ అమలులో జైట్లీ విఫలమయ్యారని వివరించారు. పోలవరానికి రాష్ట్రం 7,780 కోట్లు ఖర్చు చేసినా కేంద్రం ఇవ్వడం లేదని, ఇంకా 2,568 కోట్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రంపై వడ్డీ భారం పడుతోందని, సవరించిన డీపీఆర్ ఆమోదించాల్సి ఉందని, చేసిన పనికి నిధులు విడుదల చేయాలని నివేదికలో ప్రస్తావించారు. లెక్క ప్రకారం రెవెన్యూ లోటు 16,078 కోట్లు రావాల్సి ఉన్నా 3,979 కోట్లే విడుదల చేశారు. కాగ్ ధృవీకరించిన విధంగా లోటును కేంద్రం భర్తీ, అమరావతి నిర్మాణానికి డీపీఆర్ ఆధారంగా నిధుల విడుదల, హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ బాధ్యతను గుర్తు చేశారు. భూ సమీకరణలో 50,000 కోట్ల విలువ చేసే 33,000 ఎకరాలను రైతులు ఇచ్చినా కేంద్రం 1,500 కోట్లే విడుదల చేసిన విధానాన్ని ఎండగట్టారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి చట్టంలో పొందుపరిచిన విధంగా రాష్ట్రం 24,350 కోట్లతో ప్రతిపాదనలు పంపగా కేంద్రం 1,050 కోట్లే ఇచ్చింది. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని నివేదికలో ప్రస్తావించారు. కేంద్ర విద్యా సంస్థల ఏర్పాటుకు రాష్ట్రం 11,600 కోట్ల విలువైన భూములు ఇస్తే కేంద్రం 138 కోట్లే విడుదల చేసింది. దుగ్గరాజపట్నం పోర్టు ఏర్పాటు, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లో జాప్యాన్ని నివేదికలో వివరించారు. కడపలో ఉక్కు పరిశ్రమను నేటి వరకు ఏర్పాటు చేయలేదని, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో పన్ను మినహాయింపులు ఇవ్వాల్సి ఉందన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైలు ఏర్పాటుకు 2015లోనే డీపీఆర్ సమర్పిస్తే 2017లో దీన్ని సవరించాలని కేంద్రం కోరింది. ఇంకా అతీగతి లేదన్నారు. 200 మీటర్ల వెడల్పుతో 8 లైన్ల అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ఏర్పాటుకు అంగీకరించి దాన్ని 100 మీటర్లు 4 లైన్లకు కుదించారు. జాతీయ రహదారికి నంబర్ ఇవ్వలేదు. విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ స్థాయిలో సౌకర్యాలు కల్పించాలి. అసెంబ్లీ సీట్లను 175 నుంచి 225కు పెంచేందుకు వెంటనే కేంద్ర హోంశాఖ స్పందించాలని నేతలకిచ్చిన నివేదికలో ఉంది.